2019 నుంచి 2024 మధ్యన అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకారంతో వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళని అత్యున్నత స్థానంలో తిరుమల కొండ మీద నిలబెట్టి పైన ఎలాంటి అరాచకాలు చేశాడు, అన్యమత ప్రచారాలు చేశాడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య కాలంలో తీసినటువంటి వీడియోలని మీరు చూస్తే అన్ని వైరల్ అయి ఉంటాయి. ఏదైతే నాసిరకమైనటువంటి అన్నదానం కావచ్చు, ఆ రోజుల్లో నెయ్యి లేనటువంటి, అంటే ఏం జరుగుతుందో తెలియదు, అందులో ఏముందో తెలియదు, ఏం కలిపారో తెలియదు, పగిలిపోతున్నా పాలిపోతున్నా వాసన వచ్చేస్తున్నా లడ్డూలు ఎందుకు అలా తయారవుతున్నాయో ఆ దుస్థితి కూడా తెలియనటువంటి పరిస్థితుల్ని మనం ఆ రోజుల్లోకి యూట్యూబ్లో వెతికినా కూడా దొరికిపోయేటువంటి పరిస్థితి. పైన గోండాయిజాలు, మద్యం, మాంసాలు, సీసాలు, సిగరెట్లు, మత్తు గంజాయిలు, వీటన్నిటి గురించి కూడా మీరు ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా తెలుసు. ఆ వీడియోలు చూసినా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి ఆ తప్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలి, హిందువుల యొక్క పవిత్రమైన అంశమైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వరుని కాపాడాలి అన్న దృక్పథంలో కలియుగ దైవం వెంకటేశ్వరుని అతి పవిత్రంగా ప్రేమించేటువంటి స్వతహాగా హిందువు, సనాతన హిందువు, ఆ వెంకటేశ్వరికి పరమ భక్తుడైనటువంటి బిఆర్ నాయుడు గారిని రంగంలోకి దించి చైర్మన్ పోస్టులో కూర్చోబెట్టడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో కొండ మీదకి అడుగు పెట్టగానే ప్రక్షాళన గావించడం జరిగింది. ప్రక్షాళన గావించే విధానంలో పూర్వం ఏ తప్పులైతే జరిగాయో వాటి మీద నిఘా పెట్టడం, వాటి మీద సిబిఐ సిట్ విచారణకు కూడా దారి తీయడం కూడా జరిగింది. అయితే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో 0.1% కూడా పాల పదార్థాలు లేని విషపూరిత రసాయనాలు కలిగి ఉన్నటువంటి 20 కోట్ల లడ్డూల్ని ప్రపంచానికి పరిచయం చేసి పంపిణీ చేసి పనిచేసినటువంటి చరిత్ర. అంటే పూర్తి స్థాయిలో కల్తీ, అంటే విషపూరితమైనటువంటి రసాయనాలతో ఉండేటువంటి నెయ్యితో ఉండేటువంటి లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ సిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కూడా ప్రాముఖ్యంగా బయటపడింది. ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు, ప్రజలకి ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. దాంతోపాటు పరకామణి చోరీ చెయ్యిట పెట్టి ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టుకొని దొరికిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారిని కూడా రన్నింగ్ ట్రైన్లోంచి కింద పడేసి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఆరా తీసి తీరా చూస్తే చాలా విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఖాళీ మద్యం సీసాలు పొదల్లో దొరకడం, ఏ కారులో అయితే వచ్చారో బెరుగ్గా చూసుకుంటూ అక్కడ పడేసి వెళ్ళిపోతే వాళ్ళను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తి ఆరోపణలు మాత్రమే కాదు, నిరూపణల ఆధారాలతో కూడా బయటపడ్డాయి. జనాలందరూ కూడా విశ్వసించినటువంటి పరిస్థితి, వాళ్ళు చీకొడుతూ ఉన్నారు. ఎలాంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి, ఏ విషయంలో, ఏ అగాధంలో ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో, ఎవరికి ఎప్పుడు బెయిలు రాదో అన్న ఆలోచనలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, కొరక రాని కొయ్యగా ఉండేటువంటి బిఆర్ నాయుడు గారిని ఏదో ఒకటి చేయాలి, ఆయన్ని అప్రతిష్ట పాలు చేయాలి, వ్యక్తిగత హననం చేయాలి, ఏదో ఒకటి సృష్టించాలి, అతను ప్రపంచం మొత్తం అతన్ని చీకొట్టేలా ఏదో ఒకటి చెయ్యాలి అని అతను అనుకోవడం జరిగింది. అయితే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ ఒకటి ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది. దానితో మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, ఆయన పర్సనల్ లైఫ్లో తన కుటుంబానికి సంబంధించినటువంటి ఇంకొక కుటుంబానికి ఉన్నటువంటి రిలేటివ్స్ వీళ్ళందరినీ కూడా ఒక విధంగా మిక్స్ చేసి తప్పుడు ప్రచారాలు ఫిక్స్ చేసి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ వీడియోని క్రియేట్ చేసింది సాక్షి వాళ్ళే, వైఎస్ఆర్సీపీ వాళ్ళే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే, వాటిని వైరల్ చేసింది వాళ్ళే, వీడియోని క్రియేట్ చేసింది వాళ్ళే, దాన్ని డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసింది వాళ్ళే, సర్కిల్ చేస్తుంది వాళ్ళే, వైరల్ చేస్తుంది వాళ్ళే, లైకులు కొడుతుంది వాళ్ళే, కామెంట్లు పెడుతుంది వాళ్ళే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు మాత్రం పైన కొండ మీదకు వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా, అక్కడ పరిస్థితులు తెలుసు. ఇంకోటి, కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం తెలుసు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని, కన్న తల్లినే క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినటువంటి వ్యక్తి, వ్యక్తిగత హననం చేయించినటువంటి వ్యక్తి. సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకుంది అని ఎంత దుర్భాషలు ఆడించాడో, సోషల్ మీడియాలో ఎంత దారుణంగా తిట్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంత చెల్లెలు లాంటి అయినటువంటి సునీత గారి యొక్క ఫాదర్ని చంపేసి ఆవిడ రోడ్డు మీద పడేసి ఈ రోజున కూడా ఆవిడ
బిక్కుబిక్కుమంటూ అనాథగా అగాధంలో బతుకుతున్నటువంటి పరిస్థితి. కుటుంబంలో ఆడవాళ్ళకి విలువని ఇవ్వడు, నిలువు నీడని ఇవ్వనటువంటి ఆ వ్యక్తి ఈరోజు శక్తి విషయంలో తప్పు చేయడా? మీకు తెలియని విషయం ఏముంది? సో కాబట్టి అసలు ఏంటి ఈ విషయం ఒకసారి మన ప్రూఫ్లతో సహా. బిఆర్ నాయుడు గారు తప్పు చెయ్యలేదు. బిఆర్ నాయుడు గారిని కావాలని అగాధంలో పడేయాలి, సామాన్య ప్రజలని ఏదో ఒక విషయం మీద పక్కకు తీసుకెళ్ళాలి, కల్తీ నెయ్యి వివాదంలో మ్యాటర్ని డైవర్ట్ చేయాలన్న పరిస్థితులు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ ఇది ఎక్స్లో పోస్ట్ పెట్టారు చూడండి, వాళ్ళ అఫీషియల్ పేజ్ అనుకుంటాను. డిస్టర్బింగ్ ఫుటేజ్ సర్క్యులేటింగ్ ఆన్లైన్ అలెజిడ్లీ ఇన్వాల్వింగ్ బిఆర్ నాయుడు ఇఫ్ అథెంటిక్ దిస్ రైజెస్ సీరియస్ క్వశ్చన్స్ అబౌట్ కండక్ట్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ తిరుపతి దేవస్థానమ్స్ డివోటీస్ డిజైర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ సైలెన్స్ విల్ ఓన్లీ డీపన్ మిస్ట్రస్ట్. అంటే బిఆర్ నాయుడు గారు మీ మీద ఒక వీడియో చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతూ ఉంది. అదే గనక నిజం అయితే మీరు చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ప్రతిష్టాత్మకమైన పవిత్రమైనటువంటి కొండ మీద ఉండేటువంటి ఒక అతిపెద్ద పోస్టులో ఉన్నారు. విలువలు, విశ్వసనీయత, పారదర్శక సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు మౌనంగా ఉండడం కూడా మీరు మౌనం అంగీకారం. మీరు మౌనంగా ఉంటే అంటే ఇదిగోండి సైలెన్స్ విల్ ఓన్లీ డీపెన్ మిస్ట్రస్ట్ అంటే మీరు మౌనంగా ఉంటే ఒప్పుకున్నట్టే అన్నారు. అసలు నేను అడిగే క్వశ్చన్ ఒకటే వీళ్ళందరికీ కూడా. ఆయన బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన ఏం భయపడలేదు, ఆయన ఏం దాక్కోలేదు, దర్జాగా వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, తగ్గేదలే అన్నాడు. నా కుటుంబం మీద కావాలనే నేను తిరుమల గురించి గొప్పగా ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే గొప్ప స్థానంలో ఉంటే నన్ను దిగజార్చడానికి, నన్ను వ్యక్తిగత హరణం చేస్తున్నారు, నా జీవితాన్ని నాశనం చేసి నేను ఇమ్మీడియట్లీ ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చి నేను పక్కకి వెళ్ళిపోతే అంటే తిరుమలకు సంబంధించినటువంటి నేను ఏదైతే విషయాలు బయట పెట్టానో ఆ విషయాల్లో నేను కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ కాదు అని నిరూపించే పరిస్థితిలో వీళ్ళు కావాలనే నన్ను ఇలా చేస్తున్నారు, నేను ఎవరికీ భయపడనని. ఆయన తప్పు చేయలేదు కాబట్టే, తప్పుడు వ్యక్తి కాదు కాబట్టే ఆయన నేరుగా వెళ్ళి కేసు పెట్టడం కూడా జరిగింది, కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. నిజంగా ఆయన తప్పు చేసేవాడైతే అసలు దీని గురించి అసలు స్పందించడు, దీని గురించి అసలు నాకు వద్దును ఒప్పుకుంటాడు, లేదంటే తప్పుకుంటాడు. ఆయన కేవలం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎవరైతే అకౌంట్స్లో షేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కనీసం ఒక 2-3 రోజుల్లో అయినా సరే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అయితే చూడండి ఇక్కడ అసలు ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియో కరెక్టా కాదా, వాళ్ళు ఏఐ ద్వారా చేశారా లేదా, అది డీప్ ఫేక్ వీడియోనా కాదా, అది మార్ఫింగ్ ఫోటోలతో వచ్చినటువంటి వీడియోనా కదా, మొత్తానికి ఏంటి అనేది నేను మీకు కళ్ళకు గట్టినట్టుగా ప్రూఫ్లతో సహా ప్రూవ్ చేస్తా. చూడండి, ఇలా చూడండి, ఇవన్నీ వీళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఇవి వాళ్ళు సహజంగా పెడుతూ ఉంటారు. మనందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ బాగా తెలుసు, విపరీతంగా వాడుతున్నాం. దాంతోపాటు సమానమైంది మధ్యలో వచ్చింది ఏదైనా ఉందంటే గ్రోక్. ఈ గ్రోక్ అనేది అంటే ఏదైతే బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి నిజాలు, ఆధారాలు, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఓకే, ఒకసారి చూడండి ఈ గ్రోక్ సంస్థ ఏమనిందో చూద్దాం. ఈ గ్రోక్ సంస్థ నెలకొల్పింది ఎవరు అంటే, అధినేత ఎవరు అంటే, దీనికి హీరో ఎవరు అంటే ఎలాన్ మస్క్ గురించి మీకు ఒక్కసారి చెప్పి ఇందులోకి వస్తాను. ఎలాన్ రీవ్ మస్క్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఎంటర్ప్రెనర్ నౌన్ ఫర్ హిస్ లీడర్షిప్ ఆఫ్ టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అండ్ XAI. మస్క్ హ్యాస్ బీన్ ద వెల్తియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇది ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు. సునీతా విలియమ్స్ గారు స్పేస్ లో చిక్కుకుపోతే ఆవిని మళ్ళీ తీసుకురావడానికి వాడినటువంటి టెక్నాలజీ సంస్థ ఈయన మహానుభావుడే. అలాంటిది ఆంధ్రాలో జరిగినటువంటి బిఆర్ నాయుడు గారి వీడియో ఫేకా కాదా, నిజమా కాదా చెప్పలేడా, వేళ్ల మీద చెప్తాడు. అది చెప్పేది ఏంటి అంటే ఇది చూడండి, ఏదైతే చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటిది ఇది కూడా. అతను ఎవరో అడిగారు, రాహుల్ ఆడెవడో నీ పక్కన ఆంటీని కూడా బాగా డీఫేక్ చేశాడు. గ్రోక్ని అడుగుతున్నాడు, ఏరా అది డీఫేక్ అంటావా లేదా ఒరిజినల్ వీడియోనా ఏరా అన్నాడు. సరదాగా మనుషులతో మాట్లాడుకున్నట్టే ఇవి కూడా రానిది కాబట్టి ఈవిడ కూడా తీసుకుంది మా గ్రోక్ గారు. చూడండి, ఏరా అది డీఫేక్ వీడియోయే. లో రేస్ CCTV స్టైల్ క్లిప్లో బిఆర్ నాయుడు లాంటి మనిషి వైట్ షర్ట్, ఆంటీ పింక్ శారీతో కిచెన్లో ఇంటరాక్ట్, కానీ మూమెంట్స్ అన్యాచురల్, ఆడియో లేదు, న్యూస్లో ఎక్కడా రియల్ ఇన్సిడెంట్ రిపోర్ట్ లేదు, పొలిటికల్ ప్రచారం, ఒరిజినల్ అయితే లింకు ఇవ్వు చూద్దాం. ఇది
మా నాయనో మా చిన్నాయనో అడిగితే చెప్పిన సమాధానం కాదు ఇది. ఎలాన్ మస్క్ గారు ప్రపంచ దిగ్గజేత, ప్రపంచ కుబేరుడు అయినటువంటి, ఆయన సంస్థలో భాగమైనటువంటి అత్యున్నత స్థానంలో దూసుకెళ్తున్నటువంటి గ్రోక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ చెప్పినటువంటి సమాధానం. ఇదంతా అన్యాచురల్గా ఉంది, మూమెంట్స్ సరిగ్గా లేవు, అసలు ఆడియో లేదు, ఇది ప్రచారంలో భాగంగా చేసింది, పరువు తీయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఇబ్బందికరమైనటువంటి ఇడియట్ పనులు అని ఇది చెప్పకనే చెప్పేసింది. చూడండి, నేను చెప్పాను, ఇది చూడండి, అడిగితే అదే చెప్పింది. అంటే గ్రోక్ సంస్థ చెప్పినటువంటి ఏంది ఇది? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఛానల్ ఉంది, అది ఎక్స్లో వాయిస్ ఆఫ్ ఆంధ్ర అని ఒక ఛానల్ ఉంది. వాళ్ళు దీన్ని పోస్ట్ చేశారు, బిఆర్ నాయుడు రాసరాయల్లో ఏదో పెట్టారు. సో ఇది వీడియో, ఇది చూడండి, ఇది బిఆర్ నాయుడు గారు వీడియో, వాళ్ళు చేసినటువంటి విష ప్రచారం వీడియో వైరల్ చేసినటువంటి ఇది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్లో ఉండేటువంటి ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది. ఈ వీడియోకి సంబంధించి వీళ్ళు ఏదైతే ఫేక్ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారో, విచిత్రంగా మాట్లాడుతున్నారో, ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడి నుంచి మీరు ప్రాసెస్ చూడండి. ఇది నేను చేస్తున్నప్పుడు అసలు ఇది కరెక్టా కాదా అని నేను చెక్ చేసే క్రమంలో రికార్డ్ చేసినటువంటి వీడియో. ఆ తర్వాత వీడియోలని వాళ్ళు డిలీట్ చేసారో వేరే విషయం. చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ ఏదైతే వాయిస్ ఆఫ్ ఆంధ్ర అనేటువంటి ఒక అఫీషియల్ పేజ్ అయితే ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి సంబంధించింది, అది బిఆర్ నాయుడు గారి యొక్క ఏదైతే ఫేక్ వీడియో ఉందో దాన్ని నేను కాపీ చేసుకొని దాన్ని తీసుకొచ్చి చాట్ జీపీటీలో పెట్టా. చూడండి, ఇది ఆ లింక్. ప్లీజ్ కంక్లూడ్ ఇఫ్ దిస్ వీడియో ఈజ్ AI జనరేటెడ్ ఆర్ ఇట్స్ ఏ రియల్ వీడియో అంటే దాన్ని తీసుకొచ్చి నేను దీంట్లో కాపీ చేసా చాట్ జీపీటీలో. అసలు ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అది కరెక్టా కాదా ఇది అని పెట్టా. చూడండి, అది ఏం చెప్తుందో చూద్దాం. అనండి, చూస్తుంది, ఆలోచిస్తుంది. దానికి కూడా మనకు కొంచెం సమయం ఇవ్వాలి కదా. థింకింగ్ అబౌట్ యువర్ రిక్వెస్ట్, ఆలోచిస్తుంది. చూద్దాం ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. చూడండి మీరే, ఇక్కడ చూడండి. ద వీడియో ఇన్ దిస్ ఎక్స్పోజ్డ్ ఫ్రమ్ వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఈజ్ AI జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియో. డీప్ ఫేక్ చూడండి, ఈజ్ AI జనరేటెడ్ ఏ డీప్ ఫేక్ బ్రాకెట్లో హీ ఈజ్ ద క్లియర్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ ఎనాలిసిస్ ఆఫ్ ద క్లిప్ అండ్ సరౌండింగ్ కాంటెక్స్ట్. ఇది AI అని చెప్పడం జరిగింది. ఇంకా కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ఎక్స్లో పెట్టారో వాటన్నిటి కూడా దాంట్లో కాపీ చేసి చెక్ చేయడం జరిగింది. అంటే చాట్ జీపీటీ అంటే మామూలు విషయం కాదు, ప్రతి మూమెంట్ను లాక్కుంటుంది. ఒరిజినాలిటీ ఉందా లేదా, ఆల్రెడీ బిఆర్ నాయుడు గారి యొక్క పాత వీడియోలకు సంబంధించినటువంటి బాడీ షేప్ కావచ్చు, బాడీ మూమెంట్స్ కావచ్చు, బాడీకి ఉండే కలర్ కావచ్చు, ప్రతి ఒక్కటిని కూడా అది క్యాప్చర్ చేస్తారు. దాన్ని బట్టి చెప్తుంది. చూడండి, ఇంకా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇంకోటి పోస్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇది కరెక్టా కాదా ఈ వీడియో. చూడండి, థింకింగ్ అబౌట్. చూడండి, ఇక్కడ కూడా మీరు గమనించండి. చూడండి, దిస్ వీడియో ఫ్రమ్ ద ఎక్స్ పోస్ట్ బై వాయిసెస్ ఆఫ్ ఆంధ్ర పోస్టెడ్ February 28, 2026 ఈజ్ AI జనరేటెడ్ అండ్ డీప్ ఫేక్ వీడియో. ఇదిగో చూడండి, ఆ వీడియోకి సంబంధించినటువంటి కంక్లూజన్ చూడండి. ఇది కూడా AI జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోనే. 100% AI జనరేటెడ్. డోంట్ షేర్ ఇట్ యాజ్ రియల్. It's a pure political trolling. If any credible outlet, not to random X accounts, ever reports proof that would change things, but right now the evidence is overwhelming that it's fake. చాట్ జీపీటీలో 2 వీడియోలు కాపీ చేసి లోపలికి వదిలి దాని గురించి జడ్జిమెంట్ అడిగితే 100% AI జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోస్. అండ్ కంక్లూజన్, ఇది ట్రోల్ చేయడానికి, ఆయన అప్రతిష్ట పాలు చేయడానికి, పొలిటికల్గా ఎదగనీయకుండా చేయడానికి, ఆయన కుటుంబం నుంచి ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇది అస్సలు 100% రియల్ వీడియో కాదు. ఇది 100% డీప్ ఫేక్ వీడియో అని ప్రపంచం మొత్తం గర్వించదగ్గ చాట్ జీపీటీలోనే వేస్తేనే దానికి సంబంధించినటువంటి మొత్తం కథ చరిత్ర మొత్తం కూడా రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి నేను చెప్పగలిగింది ఒకటే, పైన జరుగుతున్న అక్రమాలకు సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఫైల్ అయిపోయి అవి తీర్పులు వచ్చి ఎప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తారో 2029లో ఓడిపోతారన్న భయంతో బిఆర్ నాయుడు గారి మీద పెట్టినటువంటి ఈ యొక్క బాణం, ఆ బాణం తిరిగి ఒక్కోసారి మనకే కొట్టుకుంటుంది కదా.
అలానే తిరిగి వీళ్ళకే గుద్దుకునేది ChatGPT రూపంలో. కాబట్టి ప్రజలారా దయచేసి వినండి. 2019 నుంచి 2024 మధ్యన తిరుమలలో అతను ఎలాంటి అపవిత్రమైన కార్యాలు చేశాడో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే ఇప్పుడు కూడా ఆ అపవిత్రమైన కార్యాలకు సంబంధించినటువంటి విషయాలు బయటపడి మళ్ళీ ఓడిపోతాడేమో అన్న భయంతో, ప్రజలు మొహం మీద ఉమ్మేస్తారన్న భయంతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసి ఏదో సాధించాలనుకుంటున్నాడు. కాబట్టి దయచేసి నేను ప్రూఫ్లతో సహా మీకు చూపించాను. దయచేసి ఇలాంటి వ్యక్తులను నమ్మకండి. 2029లో ఓటు వేయకండి, మళ్ళీ ఓడించండి. థ్యాంక్ యూ సో మచ్.